శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కన్యారాశి వారికి ఆగస్టు నెలలో అంటే ఈ నెల 14, 15, 16, 17 తేదీలలో జరగబోయేది ఇదే. ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఒక షాకింగ్ నిజాలు అలాగే సంఘటనలు కూడా మీరు వినబోతున్నారు. అసలు కన్యారాశి వారికి ఈ డేట్లకు సంబంధం ఏంటి, వీరికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఎవరి విధంగా ఏ విధంగా మీరు నష్టపోబోతున్నారు, అలాగే మీకు కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎవరైతే ఈ యొక్క కన్యారాశి వారు ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 15వ తారీఖు గురువారం, 16వ తారీఖు శుక్రవారం, అలాగే 17వ తారీఖు ఇక శనివారం, అంటే వచ్చేటువంటి ఈ యొక్క పౌర్ణమిలోపు ఈ కన్యారాశి వారికి ఓ ప్రమాదం చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ తేదీలలో మీరు యమగండ స్థానంలో లేదా యమగండ ఇక జరిగేటువంటి సమయాల్లో మీరు బయటకు వెళ్ళడం కానీ లేదా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్లే మీ యొక్క జీవితం అలాగే ఆధారపడి ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే కన్యారాశి వారికి ఈ యొక్క శ్రావణ మాసంలో ఎటువంటి గోచార ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే పౌర్ణమికి ముందు పౌర్ణమి తర్వాత వీరికి కలగబోయేటువంటి అశుభ ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో జ్ఞానం వృద్ధి చేసుకుంటారు. ఈ విషయంలో అనేక రకములుగా ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం, అన్ని వృత్తుల వారికి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం మరియు పురోగతిని ఉండేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమయ్యేటువంటి అవకాశం, వాద్యాల విషయాల్లో ఉపశమనం కనిపిస్తుంది, సంపాదన మెరుగుపడుతుంది, వాహనం, సంపద మరియు విలాసవంతమైనటువంటి సౌకర్యాలతో జీవనశైలి ఇక సంపన్నంగా ఉంటుంది. మానసిక వేదన, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు కూడా మీ యొక్క కుటుంబంలో కానీ ఎవరికైనా కానీ లేదా మీకు కూడా అటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తినా సరే వెంటనే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి తగ చికిత్సలు తీసుకోవాల్సిందిగా చెప్పవచ్చు. అలాగే కుజుడు అర్ధాష్టమ సంచార ప్రభావాన్ని ఈ యొక్క అధిగమించేందుకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మీకు మంచి ఇక ఫలితాలను ఇవ్వడమే కాదు, కొత్త ప్రణాళికను కూడా ఇక దూరం చేయడానికి వంటి ఇక పరిస్థితులు ఉంటాయి. అంతేకాదు మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం, మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సహకారం లేదా మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సహకారం ఖచ్చితంగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారో ఇక వారికి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క సెప్టెంబర్ మొదటి వారంలో ఈ యొక్క కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు చూడనటువంటి అద్భుతాలు ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు చూడబోతున్నారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం మీరు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యల్లో కానీ లేదా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదా వాహనాన్ని నడిపేటప్పుడు కానీ ఈ 3 విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకోకపోయినా, దానికి సంబంధించినటువంటి సేఫ్టీ ఇక చూసుకోకపోయినా సరే లేనిపోని ఇబ్బందులతో పాటు మీ కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారు ఇక స్నేహితుల నుంచి మద్దతు మరియు అన్ని ప్రయత్నాలలో విజయం పొందుకునేటువంటి అవకాశం సంపద వృద్ధిని సూచిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం, సమాజంలో మెరుగైన స్థానం నుంచి ఆనందాన్ని పొందుపరుకునేటువంటి సమయం కూడా ఆసన్నం కాబోతుంది. జీవితం ఉల్లాసంగా అలాగే మీ యొక్క కుటుంబంతో సంతోషంగా గడిపేటువంటి అవకాశాలున్నాయి. ఈ రాశి వారికి సంతృప్తికరమైనటువంటి ఆదాయాన్ని పొందుకునేటువంటి అవకాశం, అలాగే ఉద్యోగంలో ఎవరైతే ఇక చూసుకున్నట్లయితే పదోన్నతి కోసం లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి ఉండబోతున్నాయి.
అలాగే ఈ యొక్క 15, 16, 17 తేదీలలో మీరు మర్చిపోకుండా మీ ఇంట్లో ఉండేటువంటి ఇక దేవతను, అలాగే ఇంటి దేవతలు ఇక కొలువై ఉన్నటువంటి దేవతలను మర్చిపోకుండా వారికి సంబంధించినటువంటి ఏదో ఒక నైవేద్యాన్ని పెడుతూ ఉండండి. దాని ద్వారా మీపై కలిగేటువంటి ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించుకునేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని అనివార్య కారణాల వల్ల గృహాలను విడిచి ఇతర చోట్ల నివసించేటువంటి అవకాశం కూడా రావచ్చు. అలాగే పుణ్యక్షేత్రాలు, పుణ్యస్థానాలు చేసేటువంటి అవకాశాలు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో రాబోతున్నాయి. కాబట్టి వాటిని ఇక సద్వినియోగం చేసుకొని ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందుకునేటువంటి ప్రమాణం చేయండి. అలాగే 16వ తేదీన ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీరు పొందాలి అనుకుంటే ఇల్లును మొత్తం శుభ్రం చేసి, అలాగే ఇంట్లో ఉండేటువంటి చెత్త చెదారాలు బయట తీసేసి శుభ్రంగా ఉంచి నీటిగా పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. అలాగే ఇంటి పరిసర ప్రాంతాల వాళ్లతో అందరితో కూడా మమేకమై ఉండి దగ్గరలో ఉన్నటువంటి 4 కానీ 5 ముత్తైదులకు నైవేద్యాలు కానీ పంచభక్ష పరమాలతో ఏదైనా ఫుడ్ను ఇక వాళ్లకు ప్రిపేర్ చేసి ఇవ్వడం ద్వారా మీరు శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు అభివృద్ధి మరియు లాభాలను పొందుకునేటువంటి ఇక మీకు శుభ పరిణామాలు ఈ యొక్క పౌర్ణమి తర్వాత రాబోతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఉండాల్సి ఉంటుంది. అంతేకాదు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు క్రమేపీ స్వీయ వృద్ధిని సాధిస్తూ స్థిరత్వాన్ని పొందుకుంటారు. గతం నుంచి గుణపాఠాలు నేర్చుకొని విశ్రాంతిగా యోగాభ్యాసం చేస్తూ ఏకాగ్రత సాధిస్తూ మరియు సుఖజీవనం చేస్తారు. ఆధ్యాత్మికంగా ఉంటారు. మీ ప్రయత్నాలు మంచి ప్రతిఫలను ఎందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. మీకు మరింత ప్రేరణను ఇస్తుంది. శరీర సత్తువ మరియు ఆరోగ్యం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. వృధాగా కాలయాపన చేస్తూ చేతికి చిక్కిన అవకాశాలను జారవిడ్చుకున్నారో మీరు పెద్ద తప్పు చేసినట్లే అనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క బెట్టింగ్ యాప్లలో కానీ జూదాలలో కానీ వినోదాలకు కానీ డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అవకాశాన్ని అస్సలు ఉపయోగించుకోకూడదు. చాలా జాగ్రత్తగా మీకు ఉన్నటువంటి 1 రూపాయిని 10 రూపాయలు చేసేటువంటి విధంగా దేనిలో అయినా సరే పెట్టుబడులు పెట్టే విధంగా మీరు ఆలోచించండి. అంతేకాదు మీకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఇక పెను మార్పులు, అలాగే వేరే వ్యక్తులతో సహోద్యోగులతో గొడవలు కూడా మీకు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు మీరు మౌనంగా ఉండడం వల్లే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు ఈ యొక్క 15, 16, 17 తేదీలలో ఒక శుభవార్త కూడా వినుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఉన్నారో ఇక ఈ యొక్క కన్యారాశి వారికి పెళ్లి యోగం, అలాగే సంతాన యోగం, వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక మంచి శుభవార్తను వినేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి సోదరమణులతో చిన్నపాటి వివాదాలు ఉన్నప్పటికీ ఈ యొక్క పౌర్ణమి తర్వాత మీరు ముందుగా ఒక స్టెప్ తీసుకొని ఒక అడుగు వేసి ముందుకు వెళ్ళినట్లయితే అందరి మధ్య ఉన్నటువంటి గొడవలు పూర్తిగా ఇక కొలిగిపోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి ఇక 4 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. ఈ యొక్క అదృష్ట సంఖ్యను మీకు అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీరు లక్ష్మీ సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఇక శుభ ఫలితాలు పొందుకోవచ్చు. లలిత సహస్రనామంతో పాటుగా పంచముఖ హనుమాన్ యొక్క హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.